అందరికీ వందనములు తెలుపుచు వాక్యం ధ్యానించుకుందాం. ఈరోజుకై మలాకి గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాణ్ణి సబ్బు వంటివాడు. ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి అంశం కూడా చాకలివాణ్ణి సబ్బు వంటివాడు అనగా దేవుని గురించినటువంటి వర్తమానం ఇక్కడ మనం చూస్తుంటున్నాం. చాకలివాణ్ణి సబ్బు వంటివాడు. మనం ఒకసారి ఆలోచిస్తే చాకలివాడి సబ్బు ఏంటి అని మనం అనుకోవచ్చు. మనం మన పితరుల గమనించినట్లయితే వారి సబ్బు ఏంటి, చాకలివాడు ఎలా ఉతికేవాడు అని మనము ఆలోచిస్తే ఇప్పటి వరకు కూడా కొన్ని స్థలాలలో కనబడుతూ ఉంటుంది. ముందుగా బట్టలని ఉతకడానికి వారు చేస్తున్నటువంటి పని చాలా ప్రయాసంతో కూడినటువంటిది. ఆ మురికి బట్టల యొక్క మైల వదలాలంటే వాటిని సోడా వేసి వేడి నీళ్ళల్లో చాలాసేపు వాటిని వేడి చేసి ఆ తర్వాత బండకేసి బాది ఆ తర్వాత వాటిని ఎండలో ఆరబెట్టి ఇస్త్రీ పట్టి శుభ్రపరిచేవారు. అనగా చాకలివాణి సబ్బు వంటి వాడు అని మనం ఎందుకు చూస్తుంటున్నామంటే, ఒక శుభ్రత కావాలంటే చాకలివాడు ఏ రకంగా సబ్బును పెట్టి మలినమును వదిలిస్తాడో మన దేవుడు కూడా అంతకంటే గొప్పవాడు, అంతకంటే పరిశుభ్రమైనటువంటి శుభ్రతను లేదా పవిత్రతను లేదా పరిశుద్ధుడిగా ఉన్నటువంటి దేవుడు ఎలా చేస్తాడు అనేది మనకు అర్థం అవ్వడానికి చాకలివాణ్ణి సబ్బు వంటి వాడు అని వాక్యం చూస్తుంటున్నాం. అనగా దేవుడు ఎలాంటి వాడు అని అంటే, ఆయన వచ్చు దినమును ఎవరైనా ఓర్వగలరా, ఎవరు సహింపగలరా? ఆయన ఎలాంటి వాడు అని అంటే, మనము గత వారం చూసుకున్నట్లయితే కంసాలి వాణి అగ్ని వంటి వాడు అని చూసుకున్నాం. ఆ అగ్నిని చూస్తే కూడా మనకు చాలా మందికి ఈ రోజులలో పిల్లలకు తెలియకపోవచ్చు, కానీ మన తల్లిదండ్రులు తాతలు వారి కాలమున చూస్తే అవన్నీ బాగా వారికి తెలిసి ఉంటుంది. అలాగే సబ్బు గురించి చూస్తే కూడా చాకలివాణి సబ్బుతో ఎందుకు పోల్చారు అని చూస్తే కూడా ఆ సబ్బుని వారు ఏ రకంగా దేనిని యూజ్ చేస్తూ బట్టల యొక్క మలినంను తీస్తుంటున్నారో అంతకంటే కూడా మిన్నహైనటువంటి ఆ దేవుడు ఎలా మనల్ని పరిశుభ్రంగా శుద్ధ హృదయంని చూస్తాడో ఇక్కడ మనము చూస్తుంటున్నాం. చాకలివాణ్ణి సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మూలము చేయువాడైనట్లు కూర్చొని యుండును అని మనం చూసుకున్నాం. అయితే ఈరోజు కూడా చాకలివాణితో ఎందుకు పోల్చారు అనగా, ఒక చాకలి లేదా ఇంట్లో మన బట్టల్ని మనం శుభ్రం చేసుకోవాలంటే కూడా దానికి కావలసినటువంటిది ఏమేమో ఏర్పాట్లు చేసి ఒక చిన్న మచ్చ లేకుండా, ఒక చిన్న మరక లేకుండా, ఒక దాగు లేకుండా చక్కగా కనబడాలని మనం ఆశిస్తాం. ఒక బట్టల విషయమే మనం ఆలోచిస్తే ఆయన సృష్టికర్త, నిన్ను నన్ను సృజించుకున్న సృష్టికర్త మన పట్ల కూడా అలాగే చాలా మచ్చ లేకుండా, ఏ మలినము లేకుండా స్వచ్ఛంగా కనబడాలని నిన్ను నన్ను దేవుడు చూస్తాడు. ఆయన కూర్చొని తీరికగా పరిశీలించే దేవుడు, పరీక్షించే దేవుడు అని కూడా మనం చూసాం. ఇప్పుడు కూడా మరలా మనం అదే తీసుకుంటున్నాము. చాకలివాణి సబ్బు వంటి వాడు అనగా చాలా అంటే మంచి తలతల మెరుగు వస్త్రము వలె నీవు నేను కనబడాలి అని దేవుని యొక్క చిత్తము, ఆయన ఇష్టమై ఉంటున్నది. కనుకనే ఈరోజు మన అంశం కూడా చాకలివాణి సబ్బు వంటి వాడు. ఆ సబ్బుతో మనకి ఎందుకంటే నీవు నేను అర్థం చేసుకోవడానికి సబ్బుని గురించి. సబ్బులు చాలా రకాలు ఉండొచ్చు. ఈ రోజులలో ఇంకా టెక్నాలజీ పెరిగి వాషింగ్ మిషన్లు అవి రావచ్చు, కానీ ఒకప్పుడు చూస్తే వారు చాలా కష్టపడుతూ చెమటోడ్చి ఒక బట్టని శుభ్రం చేయాలంటే చాలా శ్రమ పడేవారు. కనుక మనము ఈ రీతిగా చూస్తే సబ్బుకున్న గుణలక్షణాలు ఎంతో శుభ్రపరిచేది, మలినమునంతా తీసేది సబ్బు అని చూస్తుంటున్నాం. అలాగే చూస్తే యోబు గ్రంథంలో కూడా మనం ఒక మాటని చదువుకుందాము. యోబు గ్రంథము 9వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం.
29:30 నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చెను, కాబట్టి నాకు ఈ వ్యర్థ ప్రయాసమెలా? నేను హిమముతో నన్ను కడుగుకొనినను, సబ్బుతో నా చేతులు కడుగుకొనినను. అంటే ఇక్కడ మనం చూస్తే హిమముతో నన్ను కడుగుకొనినను లేదా సబ్బుతో నన్ను నేను శుభ్రపరచుకున్నాను, నా యొక్క హృదయాంతరంగములోని దోషములన్నీ నీకు కనబడుచున్నవి, ఈ లోకములో వ్యర్థ ప్రయాసము వ్యర్థము అని ఇక్కడ మనము వాక్యం చూస్తుంటున్నాము. బాధలన్నింటిని బట్టి ఎన్ని బాధలున్నా ఒక మనస్సుని మనము శుభ్రపరచుకోవాలి. ఇహలోకానుసారమైనటువంటి బాధల్ని శుభ్రపరచొచ్చేమో, కానీ అంతరంగంలో మన హృదయ శుద్ధిని దేవుడు చూస్తాడు. నేను సబ్బుతో రాసుకొని నేను ఎంత శుభ్రంగా ఉన్నా, నేను ఎలా ఉన్నా, దేవుడికి కావాల్సింది శుద్ధ హృదయం. ఇవన్నీ వ్యర్థ ప్రయాసము. నేను చేతులను సబ్బుతో ఎలా రాసుకుంటున్నానో నా హృదయాన్ని కూడా వాక్యముతో కడిగి పవిత్రపరచుకోవాలని ఇక్కడ మరి భక్తులు నేర్చుకొని దానిని అవలంబించుకొని అన్వయించుకొని ఈరోజు మన ముందు దైవ వాక్కులను పెట్టడం మనము చూస్తుంటున్నాం. కనుక మనము కూడా చూసినట్లయితే మన దేవుడు చాకలి వాణి సబ్బు కంటే ఒక పవిత్రుడు, పరిశుద్ధుడు. మనం అర్థం చేసుకోవడానికి ఒక సబ్బును మన ముందు ఉంచారు. సబ్బుతో మనం చాలా శుభ్రం చేస్తుంటాం, కానీ దేవుడు అంతకంటే కూడా మన హృదయాంతరంగములను శుభ్రం చేసి శుద్ధీకరించుకొని నిన్ను నన్ను తలతల మెరుగు వస్త్రము వలె ఆయన చూసుకోవాలని దేవుడు ఇష్టపడుచున్నాడు. అందుకే చాకలి వాణి సబ్బు వంటి వాడను అని చెప్పడం మనం చూస్తుంటున్నాం. కనుక నీవు నేను చాలా జాగ్రత్తగా ఉండి, మన దేవదేవుడు ఆయన చాకలి వాణి సబ్బు కంటేను ఆయన అధికుడు. అంతకంటే పవిత్రంగా నిన్ను నన్ను చూడాలి. సబ్బుతో రాసి మరకను తీసేయచ్చేమో, కానీ ఆయన పవిత్ర రక్తంతో నీవు నేను కడగబడితే శుద్ధీకరించబడతాము. ఆయనతో మనము ఆయన మనతోనూ ఉంటాడు అని దైవవాక్యము హెచ్చరిస్తుంది. అలాగే చూస్తే ఇర్మియా గ్రంథంలో కూడా మనము మరొక మాటని చూద్దాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. నీవు క్షారముతో కడుగుకొనినను, విస్తారమైన సబ్బు రాసుకొనినను, నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. దేనితోటండి? నీవు క్షారముతో కడుగుకొనినను. మనం దేనితో, పాలతో కడిగినను కూడా ఈ మచ్చలు మరకలు అనేవి పోవు. నీవు సబ్బు రాసుకొనినను, నీ దోషము మరక వలె కనబడుచున్నది. మనం అంతా శుభ్రపరుచుకున్నా కూడా మన దోషములు పోవాలంటే యేసుక్రీస్తు ఆయన తన యవ్వన పవిత్రమైన రక్తము చేతనే నీవు నేను కడగబడాలి అని మనకు వాక్యం సెలవిస్తుంది. కనుక ఇక్కడ నీవు క్షారముతో కడుగుకొనినను, పాలతో కడుగుకొనినను, లేదా విస్తారమైన సబ్బు రాసుకొనినను. ఎన్నోసార్లు చిన్నపిల్లల్ని చూసినప్పుడు వాళ్ళకి సబ్బు ఇస్తే దాన్ని సబ్బు అరగదీస్తారు, కానీ చేతులకున్న మురికి పోదు. పిల్లలు సోప్ పెట్టి మంచిగా కడుక్కోరా అని అంటే చక్కగా సోపునంతా కరగదీస్తారు, కానీ చేతులు చూసుకుంటే వారి చేతులకున్న మురికి వారి చేతులకే ఉంటుంది. అనగా పిల్లల యొక్క పరిస్థితి అది. కానీ నా పరిస్థితి ఏంటంటే, మనము క్షారంతో కడుక్కొనినను లేదా విస్తారమైన సబ్బు రాసుకొనినను కూడా నీ దోషములు మరక వలె కనబడుచున్నది. అంటే ఈ శరీరాన్ని కాదు, కానీ మన హృదయాన్ని కడుక్కోవాలని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఏంటంటే మన పాప దోషములు మరక వలె కనబడుచున్నది, ఒక చిన్న దాగు వలె కనబడుచున్నది. ఒక మలినమైన అటువంటి వస్త్రం మీద, తెల్లని వస్త్రములో చిన్న దాగు చాలు, అది బాగలేదు అని చెప్పడానికి. అలాగే మన హృదయం కూడా, మన జీవితాలు కూడా చాలా విస్తారమైన సబ్బు రాసుకొని తెలుపు చేసుకోవచ్చేమో, కానీ దోషములను మాత్రము తెలుపు చేయలేం. ఎందుకంటే అది మరక వలె కనబడుతున్నది. మన జీవితం అంతట్లో ఎక్కడో ఒక చిన్న మరక ఉంటే కూడా ప్రభు దాన్ని ఇష్టపడరు. ఎందుకంటే ఆ దోషము ఆయనకు తేట తెల్లగా కనబడుతున్నది. ఆ దోషాన్ని మనం తుడ్చలేం, కానీ ఆ పవిత్ర రక్తము, యేసు ప్రభుల వారి రక్తం ద్వారానే నీకు నాకు శుద్ధ హృదయము కలుగుతుంది. మన పాప దోషంలో పోవాలంటే కూడా ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆయన యొక్క వాక్కులను నీవు నేను గ్రహించినప్పుడు, నీవు నేను అన్వయించుకున్నప్పుడు, వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు
చేసినప్పుడు మన పాప దోషములు నెమ్మదిగా అవి తుడిచివేయబడుతూ చక్కగా దగదగ మెరయు వస్త్రము వలె ఆయన ముందర నీవు నేను నిలబడే యోగ్యతను దేవుడిచ్చాడు. కనుకనే మీరు ఏమి రాసుకున్నాను, నలుపున్నది కదా ఈ మచ్చపోవాలని పాలతో కడిగినంత మాత్రంలో మచ్చపోదు. విస్తారమైన సబ్బు అనగా విస్తారంగా సబ్బు అరగదీసినప్పటికీ కూడా ఒకవేళ ఆ మచ్చపోవచ్చేమో, ఒక క్లాత్ పైన ఉన్న మచ్చపోవచ్చేమో, కానీ మనము చేసిన పాప దోషములు మాత్రం దేవునికి తేటగా కనబడుచునేవంట. కనుక మనం పాప దోషములు పోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి, దేని ద్వారా శుద్ధీకరించబడాలి, ఎలా ఉండాలి అని అంటే వాక్యమే మనకు ఉపదేశిస్తుంది. దేవుడు రెండంచులు గల ఖడ్గమైనటువంటి వాక్కు, అది మనల్ని నడిపిస్తుంది. ఆ వాక్యమే మనకి ఉపదేశము కలుగచేస్తున్నది. కనుక నీవు నేను బహు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. మనం అలాగే చూస్తే యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. భక్తుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనం చూసాం, సబ్బు అరిగిపోతుంది కానీ మనం పాప దోషములనే మరకలు మాత్రం కనబడుతున్నాయి. వస్త్రము పరచబడొచ్చు కానీ మన జీవితంలో మనము చేసిన మన పాపము పోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకే రావాలని మనం చూసాం. విస్తారమైన సబ్బు రాసుకున్నప్పటికీ కూడా నీ పాపములు లేదా నీ దోషములు మరక వలె కనబడుచున్నవి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు అని మనము చూస్తుంటున్నాం. అందుకే ఇక్కడ ఏమని ఉంది అంటే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, దేవుడు వెలుగులో నడుస్తున్నాడు. ఆయనను అనుసరించి, ఆయనను వెంబడించి, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను అనుసరించే బిడ్డలముగా మనమున్నప్పుడు ఆయన వెలుగులో నడిచిన ప్రకారము నీవు నేను కూడా ఆ వెలుగులో నడుస్తాము. అంతేకాకుండా మనము అన్యోన్య సహవాసము కలవారమై ఉందుము. అనగా సహవాసము అనంటే ఒక కుటుంబాన్ని మనం చూసినట్లయితే ఒక ఇంట్లోనే ఉంటాము. మనం కావలసినవి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాము, భోజనం చేస్తాము, పడుకుంటాము, మరలా లేస్తాము, మరలా మన ఉద్యోగ రీత్యా బయటకు వెళ్తుంటాం. అలాగే తండ్రితో కూడా సహవాసం. ఆయన తండ్రి, మనం అందరం పిలుస్తుంటాము తండ్రి, అబ్బా తండ్రి అని. మనకు అవసరం ఉన్న వేళలో తండ్రి దగ్గర గోచాడుతుంటాం. కానీ ఎల్లవేళలా అన్యోన్య సహవాసం కలవారమై తండ్రితో మనతో తండ్రి ఉండులాగన మనం ఉండాలి. అప్పుడు మన పాప దోషములు ఈ లోకానుసారమైన సబ్బు అవసరం లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. సబ్బు అంతయు రాసి వస్త్రంని శుభ్రపరచవచ్చు కానీ హృదయాన్ని శుభ్రపరచలేము. ఎప్పుడైతే మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వెలుగులో నడిచినట్లు ఆయనను వెంబడించే మనము కూడా ఆ వెలుగులో నడిస్తే, అన్యోన్య సహవాసము కలిగి ఆయనతో పాటు మనతో పాటు ఆయనను ఉన్నప్పుడు, అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము మనల్ని ప్రతి పాపముల నుండి ఏం చేస్తుందటండి, పవిత్రపరచును అని దైవ వాక్యాన్ని మనం చూస్తుంటున్నాం. అంతేకాని మనం కొన్నిసార్లు అంటాం సబ్బు రాసుకొని మేము శుభ్రంగా ఉన్నాం పైకి, మరి మా హృదయం కూడా ఇలాగే ఉంది అనుకున్నట్లయితే తప్పు అని కూడా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల, మన పాపములను ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు. నిన్ను నన్ను పిలిచిన దేవుడు
నమ్మదగిన దేవుడు అని కూడా మనం వాక్యం చూస్తాం. కనుక ఎప్పుడైతే ప్రభుల వారి దగ్గర మనం వస్తామో సబ్బుతో శుభ్రపరచుకున్నట్లుగా శరీరమే కానీ వస్త్రమే కానీ మనం ఎలాగైతే శుభ్రపరచుకుంటామో మన పాప దోషము మరక లేకుండా మచ్చ లేకుండా ఏ డాగు లేకుండా ఉండాలి అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి, ఆయనతో పాటు వెలుగులో నడవాలి, ఆయనతో పాటు అన్యోన్య సహవాసం కలవారమై ఉండాలి. అంతేకాదు ఆయనతో ఉంటే సరిపోదు, మన పాపములను మనము ఒప్పుకోవాలి. ఎప్పుడైతే ఒప్పుకుంటామో ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము మనల్ని కడిగి పవిత్రులనుగా చేస్తుంది. ఒకవేళ మనం ఒప్పుకొనిన ఎడల మరి చూడండి, ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, ఒప్పుకొనని ఎడల మన పాప దోషములు ఎంత సబ్బరాశిన మరక వలె కనబడుతూ ఉంటాయి. అంటే మనము వేరు చేయబడి ఉంటాం, అన్యోన్య సహవాసం కలిగి ఉండము, దేవునితో పవిత్రమైన సంబంధం కలిగి ఉండము, ఆయనతో వెలుగులో నడవము. ఎందుకంటే మన పాపములు మరక వలె కనబడుతున్నవి. ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు తప్పించి దాన్ని క్షమించి నిన్ను నన్ను హక్కున చేర్చుకుంటాడు. అందుకే మనము ఏర్పాటు చేసుకున్న ఆ దేవదేవుడు నమ్మదగినవాడు అని చూస్తుంటున్నాం. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపముల నుండి క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కనుక దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు అని అంటే ఇహలోకంలో ఎన్నో ప్రయాసపడవచ్చు, ఎంతో శుభ్రంగా ఉండొచ్చు, కానీ పాప దోషం పోవాలంటే ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి వస్తే సరిపోదు, మన పాపములను మనం ఒప్పుకుంటే ఆ నమ్మదగిన దేవుడు ఆయన వెలుగులో నిన్ను నన్ను నడిపిస్తాడు. అంతేకాదు ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉంటాము. అంతటితో సరిపోకుండా ఆయన పవిత్రమైన పరిశుద్ధమైన యవ్వన రక్తాన్ని చేత నీ పాప దోషములు కడిగి పవిత్రపరిచి దుర్నీతి నుండి మనల్ని స్వనీతిలోకి స్వచ్ఛమైనటువంటి ఆయన అడుగుజాడల్లో నడిచడానికి తీసుకొని వస్తాడు. అందుకే దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. కనుక పవిత్ర జీవితం దేవుడికి కావాలి. అందుకే దేవుడు ఎలాంటి వాడంటే చాకలి వాని సబ్బు వంటి వాడు అని మనం చూస్తుంటున్నాం. ఆ చాకలి సబ్బు రకరకాలుగా వస్త్రాన్ని శుభ్రం చేయొచ్చు, కానీ దేవుడైతే మన ప్రతి పాపము నుండి ఆయన మనల్ని పవిత్రులనుగా చేయను, దుర్నీతి నుండి పవిత్రులనుగా చేయనని మనం వాక్యం వింటున్నాం. కనుక మరి పవిత్రుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి కలిగి మనం ఉంటున్నాము. ఇహలోకంలో సబ్బుతో శుభ్రపరుస్తాము, అవన్నీ మనకు తెలుసు. దానికంటే మనము దేవుణ్ణి కలిగి ఉంటున్నాము. ఆ దేవుడు మీకు తెలిసిన సాకిలి వాని గురించి మాట్లాడాను, కానీ అంతకంటే శుద్ధ హృదయము దేవుడు నిన్ను నన్ను చేస్తాడు. ఎలా అంటే ప్రభు దగ్గరికి వస్తే, ఆయన వెలుగులో నడిస్తే, ఆయనతో మనము అన్యోన్య సహవాసం కలవారమై ఉంటే ఆయన రక్తము ద్వారా మన ప్రతి పాపముల నుండి విడుదల చేసి విమోచనిచ్చి ఆయన దుర్నీతి నుండి మనల్ని సమస్త దుర్నీతి నుండి విడుదల పరిచి పవిత్రులనుగా చేసుకుని హక్కున చేర్చుకునే భాగ్యం దేవుడు మనందరికి ఇచ్చాడు. కనుక ఈరోజు వాక్యం వింటున్న ప్రియులందరం కూడా మనము ఈ లోకంలో సబ్బును చూసి మనము అనుకోవచ్చు, కానీ యేసు రక్తాన్ని కూడా మనం చూద్దాం, మన జీవితాలని శుభ్రపరచుకుందాం. ప్రభువు హక్కున ఉండటానికి, ప్రభువు మనల్ని కౌగిలించుకొని తనతో అన్యోన్య సహవాసం కలిగిన వారై ఉండాలని ఇష్టపడుతున్నాడు. కనుక మనమందరం కూడా ఆ రీతిగా ప్రభు చెంతకు చేరి ఆయన ప్రియ బిడ్డలుగా పిలువబడే కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగునుగాక. ఆమేన్.